సంఖ్యాకాండం 26 నంబర్స్ 26 సంఖ్యాకాండం 26. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇశ్రాయేలుకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పిరి. పల్లువీయులు, పల్లు వంశస్థులు, హెబ్రీలు, హెస్రోనీయులు, హెస్రోను వంశస్థులు, కుర్మీయులు, కర్మీ వంశస్థులు. పల్లు కుమారుడు ఎలియాబు, ఎలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివేసినందును వారు దుష్టాంతములైరి. షిమ్యోను పుత్రుల వంశములో నెమూయేలు వంశస్థులు యామీనీయులు, యామీను వంశస్థులు యాకీనీయులు, యాకీను వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. ఓజనీయులు, ఓజని వంశస్థులు వీరీయులు, ఏరి వంశస్థులు, వీరు గాదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా వారి వంశములలో షెలాహీలు, షేలా వంశస్థులు, పెరెసీయులు, పెరేసు వంశస్థులు, జరాహీయులు, జరహు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది.
వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు మాకీరు గిలాదును కనెను. ముప్పై 33వ వచనం. హెపెరు కుమారుడైన సెలోపెహదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహదు కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి: నూతలహీలు, షూతలహు వంశస్థులు, జకరీయులు, జకరు వంశస్థులు, తహానీయులు, తహాను వంశస్థులు. వీరు ఎఫ్రామీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. అహీరామీయులు అహీరాము వంశస్థులు. వీరు బెన్యామీల వంశస్థులు. వారిలో రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. బెరియానీయులలో హెబేరీయులు, హెబేరు వంశస్థులు, మల్కీయేలీయులు, మల్కీయేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు అషేరీయుల వంశస్థులు. వీరు 73,400 మంది. ఏసేరీయులు ఏసేరు వంశస్థులు. షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. ఇశ్రాయేలులో లెక్కింపబడిన వీరు 6,1,730 మంది.
ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను, తక్కువ మంది చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యమును పొందవలెను. వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు: గెర్షోనీయులు, గెర్షోను వంశస్థులు; కహాతీయులు, కహాతు వంశస్థులు; మెరారీయులు, మెరారీ వంశస్థులు. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెతు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అబ్రాము వలన అహరోనును, మోషను వీరి సహోదరియగు మిర్యామును కనెను. నాదాబు, అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. యెరికో ప్రాంతములందలి యొర్దాను నొద్దనున్న మోయాబు మైదానంలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేళ్ల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీరు: ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత రెండవసారి లెక్క. మొదటిసారి లెక్క వేసినప్పుడు ఎంతమంది ఉండే? సంఖ్యాకాండం మొదట్లోనే వచ్చి ఉంటుంది. ఆరు లక్షలు. రెఫరెన్స్ చెప్పండి. రెండవ అధ్యాయమా? మొదటి అధ్యాయం. ఎన్నో వచనం? 46. అందరు కలిసి చదువుదాం. మొదటి అధ్యాయం 46వ వచనం. సంఖ్యాకాండం చదవండి. లెక్కింపబడిన 6,03,570 మంది అయిరి. 6,03,570 మంది. ఇప్పుడు రెండోసారి ఎంతమంది అయినారు? ఎన్నో వచనం? 51. అందరం కలిసి చదువుదాం. 51వ వచనం, రెండోసారి లెక్క చదవండి. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. దాదాపు
అంతే మంది, కొంచెం తక్కువనే ఉన్నారు. దేవుని ప్రజలను లెక్కించడం, ఇంకో మాట కూడా చదివాం. అదేంటంటే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు 20 సంవత్సరాల పై వయస్సు గలవారు ఎవరెవరు ఉండినారో వారిలో 2 తప్ప ఎవరు లేరు. ఇప్పుడు వీళ్ళంతా తర్వాత పిల్లలుగా ఉండి ఇప్పుడు ఎదిగిన వారే. 20 సంవత్సరాలు పై వయసు గలవారు ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో ఎవరు లేరు, 2 తప్ప. ఆ మాట చదవండి. 64వ వచనం, అంతే కదా? చదవండి. మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలు సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఏలైనగా సెలవిచ్చెను. కాలేబును యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగలలేదు. దేవుడు చెప్పినట్టే జరిగింది. వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. ఒకవేళ అప్పుడు 20 సంవత్సరాలు ఉండి ఉంటే ఇప్పుడు వాళ్ళకు 60 సంవత్సరాలు కదా. అంటే 60 సంవత్సరాల లోపలనే చనిపోయారు. ఇంకా కొంతమంది ఎక్కువ వయసు కూడా ఉండొచ్చు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో సనిగినవారు, గొనిగినవారు, ప్రశ్నించినవారు, ఎదురాడినవారు, ఆశించినవారు, రుచి కొరకు మన్నా బాగలేదు అని అన్నవారు, మన్నా బాగలేదు అంటారా, దాహమవుతుంది అని సనిగినవారు, మోషే మాత్రం నాయకుడా, అహరోను ద్వారా మాత్రమే దేవుడు మాట్లాడతాడా, దేవుని ప్రజలందరూ పరిశుద్ధులు గారా, ఎన్ని ప్రశ్నలో. మేము తిరిగి వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళిపోవాలంటే కూడా బస్సులు లేవు, ట్రైన్లు లేవు. ఇక్కడ అందుకే ఉన్నారేమో. మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. పోయేది కూడా ఏం చిన్న పని. ఎన్ని సనుగులు. అలాంటి వారు అందరూ చనిపోయారు. అలాంటి వారిలో ఒక్కరు కూడా లేరు, యెహోషువ కాలేబు తప్ప. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క లెక్క రెండోసారి పెట్టడం, వారు కూడా ఎవరెవరు ఉండినారు, ఎవరెవరు గతించిపోయారు, అరణ్యములో రాలిపోయారు అనేది ఒక హెచ్చరిక. ఎంతైనా దేవుడు తన ప్రజలను లెక్కించమన్నది కూడా ఒక అర్థం ఉన్నది. కాబట్టి దేవుడు మొదటి నుండి కూడా తన ప్రజలను గమనిస్తూనే ఉన్నాడు, లెక్కిస్తూనే ఉన్నాడు. ఒక విధంగా లెక్కించడం అంటే ఒక్కొక్కరిని కూడా గమనిస్తాడు, ఒక్కరిని కూడా మర్చిపోడు, విడిచిపెట్టడు, గమనిక లేకుండా ఉండడు. పూర్తి లెక్క రాయబడి ఉంది చూడండి. ఇంకా గోత్రాలు, పితరులు, పిల్లల పిల్లలు, అందరి పేర్లు, ఒక్కొక్క గోత్రానికి ఎంతమంది, ఇంకో గోత్రానికి ఎంతమంది తేటగా రాయబడి ఉంది. కాబట్టి ఇవన్నీ మనకు గొప్ప హెచ్చరిక. దేవుడు ఎవరిని మర్చిపోడు.
మొట్టమొదట దేవుని గుర్తింపులో ఉన్నవారు కదా. దేవుని గుర్తింపులో ఉన్నవారు మొదటి నుండి చూస్తే కూడా మరి ఏబెల్ను దేవుడు నీతిమంతుడుగా ఎంచినాడు. శ్రేష్టమైన బలి అర్పించాడు, విశ్వాసముతో అర్పించాడు ఏబేలు. అలాగ చూస్తున్నాం. శ్రమ పెట్టబడినప్పటికీ, చనిపోయినప్పటికీ ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అని కూడా రాయబడి ఉంది. ఏబేలు యొక్క జీవితం, చనిపోయి కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. నోవహు దినాల్లో ఒక విధంగా మనుషులందరూ చెడిపోయారు. ఇంకా దేవుడు జలప్రళయం రప్పించి లోకమంతటిని ముంచేశాడు. మిగిలిపోయిన వారు ఎంతమంది? 8 మంది. ఎవరెవరు? నోవహు, ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, అంతే 8 మంది. కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించి ఒక విధంగా మరలా భూమి మీద మనుషులను విస్తరింపచేశాడు. తీర్పు నుండి తప్పించబడిన వారు, జలప్రళయం నుండి తప్పించబడిన వారు, దేవుని ఉగ్రత నుండి తప్పించబడిన వారు 8 మంది. ఒక విధంగా బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఇది కూడా గుర్తు చేయబడుతుంది. నీళ్ళ ద్వారా రక్షింపబడిన 8 మంది వారు ఒక విధంగా దేవుని తీర్పు నుండి తప్పించబడి వారు దేవుని చేత అంగీకరించబడిన వారు, రక్షణ పొందేవారు. బ్యాప్టిజం తీసుకునేటప్పుడు కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేయబడుతుంది. చదవండి ఆ మాట. 1 పేతురు 3:20. 1 పేతురు 3:20. దేవుడిని దీర్ఘశాంతం కనిపెట్టుచున్నప్పుడు ఓడ సిద్ధపరచబడుచుండగా వెళ్ళి 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బ్యాప్టిజం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. కాదు కానీ నిర్మలమైన మనస్సాక్షి. కాబట్టి నీళ్ళ ద్వారా రక్షించబడ్డారు, జలప్రళయం నుండి తప్పించబడ్డారు, కాపాడబడ్డారు. వారిని దేవుడు అంగీకరించాడు. వారిని మరలా దేవుడు లోకములో విస్తరింప చేయడానికి ఆధారంగా పెట్టాడు. కాబట్టి మనం తీర్పు నుండి రక్షింపబడ్డాము అనేది ఒక సాక్ష్యం. మన మీదకి కూడా తీర్పు రావలసి ఉండెను. దేవుని తీర్పు లోకమంతటి మీద రావలసి ఉండెను, నోవహు దినాల్లాగానే. అయితే మనం ఆ రాబోయే తీర్పు నుండి తప్పించబడ్డాము. యేసు ప్రభు రక్తము ద్వారా మన మనసాక్షిని శుద్ధి చేసుకున్నాం, మన కల్మషాన్ని మనం కడుక్కున్నాం. కొంతమంది బ్యాప్టిస్మం అదే సాక్ష్యం. తర్వాత యాకోబు ఇంటివారు ఐగుప్తుకు పోయినప్పుడు ఎంతమంది? 70 మంది. ఆ మాట చదవండి. నిర్గమకాండం
1:5. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. 70 మందే. చూడండి, చిన్న కుటుంబం. ఆ దినాల్లో కొంతమంది పరదేశులు, యాత్రికులు ఏదో కొంత మందను పెట్టుకొని పశువుల కాపరులుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తీలకు కూడా పశువుల కాపరులు అంటే చాలా ఇష్టం. అంతేనా? చాలా ఇష్టమా? కాదు. ఐగుప్తీయులకు కాపరులు అంటే అసహ్యం. అయినా దేవుడు తీసుకుపోయాడు 70 మంది. అక్కడి నుండి మరి యాకోబు కుటుంబము చాలా బాధనొందారు, కష్టపెట్టబడ్డారు. ఆ కష్టములో వారు విస్తరించారు. వారి చరిత్ర అట్లా ఉంది. 70 మంది తర్వాత బయటకు వచ్చేటప్పుడు 6 లక్షల కంటే ఎక్కువ మంది, 6 లక్షల పురుషులే. అది కూడా 20 సంవత్సరాల పై వయసు గలవారు, ఇంకా తక్కిన వారి లెక్క లేదు. అలాగుంది. కాబట్టి దేవుడు వారిని చిన్న మందగా ఏర్పరచుకున్నాడు. మరి ఆ తర్వాత వారిని విస్తరింపజేశాడు. ఆ మాట చదవండి. నిర్గమకాండం 1:12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. ఎంత శ్రమ పెట్టారో అంతగా వారు విస్తరించారు. మంచి సాక్ష్యం కదా. అంటే దేవుని ప్రజలు శ్రమ పడుట ద్వారా ఒక విధంగా విస్తరిస్తారు, బలపడతారు, అభివృద్ధి చెందుతారు అనేది ఒక సాక్ష్యం. సంఘం కూడా అంతే, విశ్వాస జీవితం కూడా అంతే. ఎవరైనా రక్షణ పొందడంతోనే శ్రమలు మొదలవుతుంది. ఆ శ్రమలు పొందుట ద్వారా వారి విశ్వాసములో బలపడతారు. వారు ఇంకా మరి విస్తరిస్తారు అనేది మొదటి నుండి దేవుని సంఘం యొక్క సాక్ష్యం. కాబట్టి శ్రమలు లేకపోతేనే బలహీనులవుతారు, నిర్లక్ష్యంగా ఉంటారు, సుఖభోగులవుతారు, ఆత్మీయంగా గొడ్డుబారిన జీవితం ఉంటుంది. శ్రమలు పడుట ద్వారా మెలకువగా ఉంటాం, పరిశుద్ధులుగా ఉంటాం, ఫలిస్తాం, విస్తరిస్తాం. ఒక విధంగా ఇశ్రాయేలు సాక్ష్యం అదే, మన సాక్ష్యము, సంఘం యొక్క సాక్ష్యము కూడా అంతే. దేవుని బిడ్డలు ఎవరైనా రక్షణ పొందినప్పటి నుండి శ్రమల ద్వారా విస్తరిస్తారు. పెంతెకోస్తు దినమున ఎంతమంది? 3000 మంది రక్షణ పొందినట్టు చదువుతున్నాం. 2:41 అపోస్తుల కార్యం. ఎవరన్నా చదవండి. 2:41. కాబట్టి వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి.
ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది. కాబట్టి సంఘం పరిశుద్ధాత్మ కుమ్మరింపు పెంతెకోస్తు దినం పేతురు వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది, తర్వాత 5,000 మంది, 4 చదవండి. అపోస్తల కార్యములు 4. వాక్యం వినిన వారిలో వాక్యం విన్నవారు అనేకులు నమ్మిరి. ఆ, వారిలో పురుషుల సంఖ్య పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. ఒట్టి పురుషుల సంఖ్యనే 5,000. అంటే స్త్రీలు ఇంకా వేరే వారు కూడా ఉంటారు. సంఘం విస్తరించింది. తర్వాత శిష్యులు విస్తరించారు, సంఘాలు కూడా అభివృద్ధి చెందింది, శ్రమలు కూడా ఉండింది, ఎదిరింపులు ఉండింది అని కూడా చదువుతున్న అపోస్తల కార్యములో సంఘాలు కూడా విస్తరించి స్థాపించబడింది. చదవండి 16 అపోస్తల కార్యములు 25 5 16:5 కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినం లెక్కకు విస్తరించుచుండెను. కాబట్టి సంఘాలు విస్తరించి లెక్కకు విస్తరించుచుండెను. కాబట్టి ఇశ్రాయేలు చరిత్ర కూడా అలాగే ఉంది, మన చరిత్ర కూడా అలాగే ఉంది. మొదట్లో చిన్న మందగా కొద్ది మందిని దేవుడు ఏర్పరచుకొని, ఇశ్రాయేల్లో నుండి కూడా కొంతమందిని ఏర్పరచుకొని సంఘము స్థాపించబడి, తర్వాత సువార్త ప్రకటించబడి, అనేక రకమైన ఎదిరింపులు కష్టాలు ఎదుర్కొని కూడా సంఘము అభివృద్ధి చెందుతా వ్యాపిస్తూ వచ్చింది. ఇప్పుడు మరి అనేక పరీక్షలో నుండి పోయిన తర్వాత ఇశ్రాయేలీలకు రెండవసారి లెక్క, అది కూడా దాదాపు అంతే ఉంది అంటూ మనం చదివినాం సంఖ్యాకాండంలో. రెండవసారి లెక్క 40 సంవత్సరాల తర్వాత, పరీక్షలో నుండి వెళ్ళిన తర్వాత, అంటే పరీక్షకు నిలిచిన వారుగా ఉండాలి, లేకపోతే రాలిపోతాము. యెహోషువ కాలేబు వలె ఉండాలి. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవన్నిటినీ మనం తట్టుకొని నిలబడాలి. అంతం వరకు చెప్పండి, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. ఆ మాట చదవండి. 24:13 మత్తయి 24:13. అంతం వరకు సహించిన వారు వాడే రక్షింపబడును. అంతం వరకు సహింపలేనివాడు ఏమవుతాడు? రాలిపోతాడు. ఇప్పుడు సంఖ్యాకాండం 26 వరకు మిగిలిన వారు అందరూ కొంత సహించిన వారే, సహించలేని వారందరూ రాలిపోయారు. ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో 20 సంవత్సరాలు పై వయసు గలవారు బయలుదేరిన వారు ఇప్పుడు ఎవరు లేరు, వాళ్ళందరూ రాలిపోయారు. దేవుడు కూడా చెప్పాడు ముందే, మీరెవరు కనాను దేశంలో ప్రవేశింపరు, మీరందరూ రాలిపోతారు, యెహోషువ కాలేబు తప్ప. ముందే చెప్పాడు. అట్లనే రాలిపోయారు. మనకు హెచ్చరిక, ఓర్పుతో ఉండాలి.
శ్రమలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా విశ్వాసముతో ఉండాలి, నిరీక్షణతో జీవించాలి, లోకాశలతో జీవించవద్దు, లోకం మట్టుకే గురి కలిగి జీవించవద్దు. అబ్రహాం ఎట్లా జీవించాడు? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ జీవించాడు. ఒక విధంగా భూమికి పునాది లేదు, భూమి గాలిలో ఉంది. ఏం చేస్తాం? మళ్ళీ తిరుగుతూ ఉంది, మళ్ళీ ప్రయాణం కూడా చేస్తుంది. ఎంజిన్ లేదు, డ్రైవర్ లేడు, పట్టాలు కూడా లేవు. అలాంటి బండిలో ప్రయాణం చేస్తున్నాం. రాత్రి ఎట్లా నిద్రపోతున్నారో. అందుకే అబ్రహాం అనుకున్నాడు, ఈ భూమిని నమ్మి లాభం లేదు, ఇది ఎప్పుడు పడిపోతుందో, ఎక్కడ పోయి గుద్దుకుంటుందో, ఎప్పుడు ఆగిపోతుందో. అసలైన పట్టణం కొరకు ఎదురు చూడాలి. ఒక విధంగా నిరీక్షణతో జీవించాడు. మనం కూడా ఈ లోకంలో నిరీక్షణతోనే జీవించాలి. తర్వాత పరీక్షలో నుండి పోవాలి. పరీక్ష, నిరీక్షణ, ఓర్పు, అంతేకాదు, చదవండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలందు అతిశయపడదు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపరచదు, అది కూడా గొప్ప మాట. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిరీక్షణతో జీవించాలి. పరీక్ష, శ్రమలు, ఓర్పు. శ్రమల తర్వాత ఓర్పు తర్వాత పరీక్ష. ఇంగ్లీష్లో పరీక్ష అనేది కాదు, ఒక విధంగా ఎక్స్పీరియన్స్, అనుభవం అని ఉంది. అనుభవం, శ్రమ, ఓర్పు, అనుభవం, తర్వాత నిరీక్షణ. ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కాబట్టి సిగ్గుపరచనక్కరలేని వారి వలె మనం ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని వారుగా ఉండాలి. ప్రభువును నమ్మిన జీవితం అలాగ ఉండాలి. సరే, ఇశ్రాయేలీయుల యొక్క లెక్క భవిష్యత్తులో కూడా లెక్కించబడేటట్టు బైబిల్లో ఉంది. ఇప్పటికే 2 సార్లు అయింది లేఖనాల్లో రాయబడినట్టు. తర్వాత ప్రకటన గ్రంథములో కూడా ఉంది. 144,000 మంది అని లెక్కించబడతారు. చదవండి, 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు ఎంతమంది? 144,000 మంది. ఒక్కొక్క గోత్రంలో ఎంతమంది?
12,000 మంది. 12 గోత్రములు గుణిస్తే 1,44,000 మంది. 1,44,000 మంది. వీళ్ళందరూ ముద్రింపబడిన వారు. కాబట్టి వీరు ప్రభు కొరకు చివరి దినాల్లో నిలువబడబోయే ప్రత్యేకమైన ఇశ్రాయేల్ నుండి ఏర్పరచబడిన వారు. కాబట్టి ఎంత ధన్యులు. కాబట్టి మనం అలాగ ఉండాలి. దేవుని ప్రజలు తర్వాత లోకమంతటి నుండి కూడా కొంతమంది ఏర్పరచబడిన వారుగా కూడా ఉంటారు ఇశ్రాయేలుతో పాటు. వీరందరూ తెల్లని వస్త్రం ధరించుకున్నవారుగా ఉంటారు. మరి ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలువబడతారు. ప్రభువును స్తుతిస్తారు. 9వ వచనం 10వ వచనం. స్తోత్రము పాడుతారు. మరి ప్రభువును ఆరాధిస్తారు. పద్నాలుగవ వచనం, ప్రకటన 7:14. అందరం కలిసి చదువుదాం. చదవండి. అయ్యా, నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉత్తుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. కాబట్టి దేవుడు వారిని మహాశ్రమల దినాల్లో కాపాడి ముద్ర వేసి అంత్యక్రీస్తు యొక్క ముద్ర లేకుండా ఎదిరించి సాహసించి నిలబడి దేవుని సన్నిధిలో నిలవడానికి తెల్లని వస్త్రము కూడా ధరించుకొని ప్రభు రక్తములో కడగబడిన వారుగా యోగ్యులుగా నిలువబెట్టబడిన వారు. ఇశ్రాయేలీయుల్లో 1,44,000. మళ్ళీ లోకమంతటి నుండి చాలామంది వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి జనములో నుండి. ఆ మాట చదవండి. అందరం కలిసి చదువుదాం. 7:9. ప్రకటన 7:9 చదవండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి. కాబట్టి దేవుడు లెక్కిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు ఏర్పరచుకుంటాడు. దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న వారిని, సమర్పించుకున్న వారిని దేవుడు విడిచిపెట్టడు, పోగొట్టుకోడు. దేవుని కొరకు ఆసక్తి లేకుండా, విశ్వాసం లేకుండా సమర్పించుకొనని వారు, ఒక విధంగా సాతానుకు సమర్పించుకున్నవారు, సాతాను వైపు తిరిగిన వారు, శోధన సహించని వారు, వారే నష్టపోతారు, రాలిపోతారు. ఇశ్రాయేళ్ల మధ్యలో రాలిపోయారు. అయినా దేవుడు ఇశ్రాయేళ్లను మరువడు, పోగొట్టుకోడు. ఇశ్రాయేళ్ల సమయం కూడా వస్తుంది లోకములో. అప్పుడు ఇశ్రాయేళ్ల మధ్యలో నుండి కూడా ఇంతమంది నిలబడతారు. వారిని కూడా దేవుడు నిలబెడతాడు. ఒక విధంగా ప్రభువుతో ఏలుతారు. అట్లా కూడా రాయబడి ఉంది. శ్రమ పడిన వారు ప్రభువుతో ఏలుతారు. మొదటి పునరుద్ధానములో పాలు పొందువారు 1000 సంవత్సరాలు ప్రభువుతో ఏలుతారు. ఆ మాట చదవండి. 20వ అధ్యాయం ప్రకటన
ప్రకటన 20:6. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయదు. లోకములోనే 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. తర్వాత పరలోకములో కూడా ప్రభువుతో ఏలుతారు. దూతల పైన కూడా ఏలుతారు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరగరా? పరిశుద్ధులు దూతలకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? 1 కొరింథీ 6లో పౌలు రాస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప గుర్తింపు! దేవుని ప్రజలకు, నమ్మకమైన వారికి, ఓర్పు గల వారికి, పరీక్షలో నిలిచేవారికి, శ్రమ పడేవారికి, శ్రమనోర్చుకున్న వారికి ప్రభు ఇవ్వబోతున్నాడు. అది మనము ఇశ్రాయేలు జీవితంలో చూస్తాము, సంఘము జీవితంలో కూడా చూస్తాము. అందుకే దేవుడు లెక్కించేది తన ప్రజలైన వారిని, నమ్మకమైన వారిని, దేవునికి కొరకు శ్రమలైన పరీక్ష అయినా ఓర్చుకున్న వారిని, సనుగని వారిని, ఫిర్యాదు చెయ్యని వారిని, ప్రభు కొరకు నిలువబడిన వారిని, పరిశుద్ధమైన క్రీస్తు రక్తములో కడుగబడిన వారిని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. అదే మనకు ఆదరణ. అలాగ మనం ఉండాలి. అందరితో కొట్టుకొని పోవద్దు. చాలామంది సనిగే వాళ్ళు ఉంటారు, వెనుకకు పోయే వాళ్ళు ఉంటారు, శ్రమలు రాగానే పక్కకు పోయే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ప్రభు కొరకు నిలబడేవారుగా ఉండాలి. అనేకులు ప్రభు సన్నిధిలో ఎంతో ఘనత కూడా పొందుతారు, గుర్తింపు కూడా పొందుతారు. ప్రత్యేకమైన వ్యక్తిగతమైన గుర్తింపులు కూడా ఉంటాయి. అది కూడా మనం గమనించాలి. చదవండి 2:17 ప్రకటన. అందరం కలిసి చదువుదాం. ప్రకటన 2:17 అందరం కలిసి చదువుదాం. 2:17 2:17 చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు విన్నుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికిని తెలియదు. కొత్త పేరు, తెల్లని రాయి, మరుగైన మన్నా. ప్రత్యేకమైన వ్యక్తిగతమైన గుర్తింపులు కూడా ఉంటాయి జయించువారికి. అందుకే భక్సింగ్ గారు చాలాసార్లు జయించువారిని గురించి వాక్యం చెప్పేవారు. కొంతమంది జయించే వారిని కూర్చున్న వాక్యము అంతగా అంగీకరించారు. జయించువారు చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఇంకో మాట కూడా చదువుకుంటాం. 3:15 ప్రకటన 3:15 చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగా నేను వెచ్చగా నేను లేవు.
ఓ అది కాదు. 8, 3, 12. అంటే నా 12. నా పేరును 12. 12 అందరం కలిసి చదువుదాం. 12 జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఒక్క మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. చూడండి ఎన్ని పేర్లో, ఎంత ఘనతనో. 3:21 కూడా చదవండి. ప్రకటన 3:21 చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించి వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదు. కాబట్టి దేవుడు తన ప్రజలను గుర్తిస్తాడు, లెక్కిస్తాడు. ఓర్పు గలవారిని, సనుగకుండా సహించువారిని, లోక జీవితములో వచ్చే కష్ట నష్టాలను సహించేవారిని, యెహోషువ కాలేబు వలె పూర్ణ హృదయముతో వెంబడించువారిని, విశ్వాసముతో శత్రువుకు బెరవకుండా జీవించేవారిని దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను గుర్తించువాడు, లెక్కించువాడు. చివరిలో కూడా ఇశ్రాయేలును లోకమంతటికి సాక్ష్యార్థంగా కూడా ఒక్కొక్క గోత్రము నుండి కూడా, ఒక్కొక్క గోత్రము నుండి ఎంతమంది? 12,000 మందిని నిలబెట్టుకుంటాడు. అన్ని జనాంగాల నుండి కూడా కొంతమందిని నిలబెడతాడు. కాబట్టి దేవుడి ఏర్పాటులో ఉండాలి, దేవుని సంకల్పములో ఉండాలి, దారి తప్పకుండా ఓర్పుతో ఉండాలి. ప్రభు పెట్టిన పరిస్థితి కష్టతరమైన దానిలో ఎంతో సహనముతో, విశ్వాసముతో జీవించాలి. విజయశాలులుగా ఉండాలి. శత్రువుకు లొంగకుండా ఉండాలి. శత్రు ఎన్నో శోధనలు పెట్టినా కూడా దేవుని గుర్తింపులో ఉండాలి. ప్రత్యేకమైన దేవుడు సిద్ధపరిచిన బహుమానం కొరకు మనం సంసిద్ధులు కావాలి. కాబట్టి అది దేవుడు మన కొరకు ఉంచిన గొప్ప నిరీక్షణ. కాబట్టి లోకంలో ఉండే మన జీవితాన్ని ఎంత జాగ్రత్తగా, ఇశ్రాయేలు యొక్క చరిత్ర నుండి మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి, నమ్మకస్తులుగా జీవించాలి. దేవుడు ప్రతిదీ గమనిస్తాడు, పరీక్షిస్తాడు. మన ఆలోచనలను, మన మాటలను, మన ప్రవర్తనను, మన వైఖరిని, మన ఉద్దేశములను కూడా పరీక్షిస్తాడు. అవన్నిటికీ ప్రతిఫలం ఇస్తాడు. యోగ్యమైనదైతే ప్రతిఫలం ఇస్తాడు, అయోగ్యమైనదైతే మనమే నష్టపోతాం. తర్వాత మనం విచారపడినా లాభం ఉండదు. అందుకే దేవుడు ప్రతిఫలం ఇచ్చువాడు, దేవుడు గుర్తించువాడు. యోగ్యమైన విశ్వాసముతో కూడిన, సహనముతో కూడిన, నిరీక్షణతో కూడిన జీవితానికి ప్రతిఫలం కూడా ఇస్తాడు. ఆయనతో కూడా ఏలుతారు అంటే ఎంత గొప్ప మాట. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుండబెడతాడు అంటే ఎంత గొప్ప మాట. ఇంకెన్నో ఉన్నాయి దేవుడు సిద్ధపరిచిన బహుమానాలు. యోగ్యులుగా జీవించుదుముగాక, ఓర్పుతో జీవించుదుముగాక. ఈ కష్ట దినాల్లో ప్రార్థనలో అనేకులను ఆదుకునేవారుగా మనం ఉందుముగాక. లోకం యొక్క కష్టములో
కష్టతరమైన ఈ పరిస్థితిలో దేవుడు అనేకులు ప్రభు కొరకు నిలబడేవారుగా, ఏర్పరచబడిన వారుగా కాగలుగునట్లు మనం ప్రార్థన చేయాలి. సైతాను చేత కొంతమంది దారి తప్పించబడతారు, కొంతమంది నిరుత్సాహపడతారు, కొంతమంది శ్రమలను మాత్రం చూచి వెనకకు పోతారు. అలాంటి వారుగా ఉండకుండా అనేకులు దేవుని చేత అంతం వరకు సహించిన వాడు రక్షింపబడు. కాబట్టి పరీక్షలో నిలిచే వారికే బహుమానం, వారే ప్రభు కొరకు సాక్షులు. అలాగ మనం ఉండి అనేకులను దేవుడు అలాగ నిలవబెట్టులాగున ప్రతి దేశంలో కూడా, మన దేశంలో కూడా, ఇంకా క్రైస్తవ దేశాల్లో ముఖ్యంగా, ఎందుకంటే ఒకప్పుడు వారు బాగున్నవారే, ఇప్పుడు వారు వెనుకకు అయిపోయారు. వాళ్ళని కూడా దేవుడు లేవనెత్తాల. అలాగ మనం ప్రార్థిస్తాం. ఇప్పుడు ఒక సహోదరుడు మొదలు పెట్టండి, ప్రార్థనలో సమయం గడుపుతాం. VBS కూడా మరి రెగ్యులర్ VBS జరపలేము ఇలాంటి సమయంలో, అందుకే స్పెషల్ క్లాసులు